మొదటి కోడలు రెండో కోడలు అని ఈ ఇంట్లో ఎవరూ లేరు. ఉన్నది ఒకే కోడలు, అది సిరి మాత్రమే. చూడండి, మొదటి భార్య రెండో భార్య మధ్యలో మీ కొడుకున్నాడో లేదో మీరే తెలుసుకోండి. అనవసరంగా దీన్ని రెచ్చగొట్టి లేనిపోని తంటాలు కొని తెచ్చుకున్నానా ఏంటి? ఏవండి, మీరేంటి అలా చెప్పబెట్టకుండా వెళ్ళిపోయారు? నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? మీకోసం ఇల్లంతా వెతికాను. మీరెక్కడా కనబడకపోయేసరికి అత్తయ్య వాళ్ళని కూడా అడిగాను. ఏంటండి, నేనొక వైపు మాట్లాడుతూ ఉంటే మీరేదో ఆలోచిస్తున్నారేంటి? ఏం లేదు సిరి. సరే, ఇంతకీ మీరెక్కడికి వెళ్ళారు? ఫ్రెండ్ కాల్ చేస్తే కలిసి వద్దామని వెళ్ళాను. ఏంటి ఈ టైంలోనా? మంచి ఫ్రెండే. వెళ్తే వెళ్ళారు కానీ చెప్పి వెళ్ళొచ్చు కదా. నేను వెళ్ళే టైంలో నువ్వు లేవులే. సర్లేండి, భోజనం తీసుకొస్తాను, ఉండండి. సిరి, నాకు ఆకలిగా లేదు. కనీసం వేడిగా పాలైనా తీసుకొస్తాను, ఉండండి. అయ్యయ్యో, ఏమైందండి? ఎందుకలా తుమ్ముతున్నారు? అయ్యో, అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలండి? ఏమండి, ఒక్క టాబ్లెట్ కూడా లేవు, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదండి. అయ్యో, ఏమండి, పోనీ అత్తయ్య మావయ్య వల్ల నిద్ర లేపనా? అయ్యో, మీకు తుమ్ములు తగ్గాలంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు. మంజు సిస్టర్, వచ్చేసావా సిస్టర్? రా సిస్టర్, రా. ఇదిగో, ఈయనకి తుమ్ములు పోవాలంటే నేనేం చేయాలి సిస్టర్? ఆవిరి పట్టాలి. అవునా? కానీ అదేలా? ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండు. ఆ టీ పై తీసుకురా. సరే. ఎక్కడో అక్కడుంది. ఈ ని ఆ వేడి నీళ్ళలో కలిపి ఆవిరి పట్టించు. సరే. ఏం చేయబోతున్నావు? ఈ మొత్తం నీళ్ళల్లో వేద్దామని. మొత్తం వేస్తే చచ్చూరుకుంటారు. అవునా? ఇప్పుడు ఆవిరి పట్టించు. కానీ అదేలా? ప్లీజ్, అది కూడా నువ్వే చేయవా? సరే, బెడ్షీట్ ఇవ్వు. సరే.